ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారులు అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 చివరి దశ మ్యాచ్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. లీగ్ చివరి దశ మ్యాచ్ల ప్రారంభోత్సవానికి సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీఎల్ ట్రోఫీతో పాటు జట్ల జెర్సీలను ఆవిష్కరించిన ఆయన యువ క్రికెటర్లతో మమేకమై వారిని అభినందించారు. స్టేడియంలో అభిమానుల హర్షధ్వానాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్ సినీ రంగాల కలయికగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఏపీఎల్ అద్భుత వేదికగా మారిందని అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశాలు ఈ లీగ్ కల్పిస్తోందని అన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ప్రతి క్రికెటర్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏసీఏ క్రీడాకారుల కోసం చేపడుతున్న పలు పనులను ఆయన ప్రశంసించారు. అనంతరం క్రీడాకారులను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపి స్టేడియం చుట్టూ కలియ తిరుగుతూ అభిమానులను ఉత్తేజపరుస్తూ సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. గేట్లు పై కమాన్ గిరి వికెట్ ఉంది. ఏసీ ఎక్కడ